అందరికీ నమస్కారం. 23వ తేదీన సోమవారం 10 గంటలకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరుద్యోగ భృతి కోసము ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, మాకెందుకులే అనేటువంటి ఇది రాజకీయ ధర్నా అనేటువంటి ఆలోచన లేకుండా ఇది కేవలం ఎవరైతే రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు 3,000 ఇస్తా అని హామీ ఇచ్చాడు నెలకు. ఈ సంవత్సర కాలంలో నెలకు 3,000 ఇస్తా అనే హామీ నిలబెట్టుకోకుండా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరం కానీ ఫ్యూచర్లో కూడా ఇస్తానని కూడా చెప్పడం లేదు. సూపర్ సిక్స్ హామీలలో ఒకటైనటువంటి నిరుద్యోగ భృతి ఇంకా ఇచ్చేది లేదు, అయిపోయిందని చెప్తున్నారు. కాబట్టి నిరుద్యోగులకు రావాల్సినటువంటి 3,000 నిరుద్యోగ భృతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేయడం జరుగుతుంది, ధర్నా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి నేను కర్నూలులో ఉన్నటువంటి నిరుద్యోగ యువతనంతా కూడా కోరుతూ ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ కూడా దీంట్లో పాల్గొనండి. ఇది కేవలం మీకు రావాల్సిన డబ్బుల కోసం జరుగుతున్నటువంటి పోరాటం. ఈ పోరాటంలో మీరు కూడా భాగస్వాములై దీన్ని సాధించినామంటే మీకందరికీ నెలకు 3,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకోసం చేసే ఈ పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములై దీన్ని విజయవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మీకు రావాల్సిన నిరుద్యోగ భృతి సాధించుకునేదానికి అందరు కలిసికట్టుగా ముందరికి రావాలని ప్రతి ఒక్కరిని కోరుతూ, మొదటి సంవత్సరం ఇస్తా అన్నటువంటి తల్లికి వందన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకుండా ఎగరగొడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి తల్లికి వందనం సాధించిందో అలాగే నిరుద్యోగ భృతిని కూడా సాధించడానికి ఈ పోరాటాన్ని ముందరు తీసుకుపోతున్నాం. కాబట్టి తల్లికి వందనం సాధించిన విధంగానే నిరుద్యోగ భృతిని కూడా సాధించేంత వరకు ఈ పోరాటం సాగుతుంది. కాబట్టి అందరూ కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెసి మీకు రావాల్సినటువంటి 3,000 ముక్కు పిండి వసూలు చేసుకునే దానికి అందరూ మూకుమ్మడిగా రావాలని కోరుతా ఉన్నాను.